ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం భారతదేశంపై ఎలా పడుతుంది? భారతదేశం తన అవసరాల్లో సుమారు 80% ఆయిల్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రతి వారం పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇలా అయితే ఎలా? మధ్యప్రాచ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే ఆయిల్ సరఫరా తగ్గుతుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయి. డీజిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి. పెట్రోల్, గ్యాస్, కూరగాయలు అన్నీ పెరిగాయి. ఖర్చులు ఎలా నిర్వహించాలి? ప్రభుత్వం ధరలను నియంత్రించడానికి పన్నులు తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ సరఫరాలను వెతకడం చేస్తుంది. అందుకే భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పునరుత్పత్తి శక్తిపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. ప్రపంచ మార్కెట్టులో జరిగే మార్పులు మన రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మెల్లగా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఇవ్వు. ఆ పక్కన గంట ఉంది కదా, దాన్ని గట్టిగా కొట్టు.